తాళ్లరేవు మండల చల్లంగి పరిసర ప్రాంతాల్లో రైతులు పడుతున్న కష్టాలు. గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం రైతులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసినందుకు ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వంలో కొత్తగా ఎన్నుకున్న నీటి సంఘాలు ప్రెసిడెంట్లు అనేక రకాలైన ఇబ్బందులు పడుతున్నారని రైతులు వాపోయారు. పంట పొలాలకు నీరు అందించలేక అనేక ఇబ్బందులు పడుతున్నారని, జనరేటర్లు కొన్ని పరికరాలు పోవడం వలన వాటిని అద్దెకి తెచ్చి నీరు ఇచ్చే పరిస్థితి నెలకొందన్నారు. ఎకరానికి 3,000 రూపాయలు ఇచ్చినప్పటికీ మోటారున్న రైతులకు మాత్రమే నీరు అందుతుందని, మిగతా వాళ్లకు నీటి సదుపాయం అందడం లేదని వాపోయారు. పంట పొలాలకు నీరు లేక రైతులు అనేక ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. కానీ ఇప్పటి నుండి నీరు వచ్చే పరిస్థితి ఏర్పడింది అంటూ రైతులు హర్షం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం సత్యనారాయణ కిందది టైలెండ్ ఏరియా అంటాను. అయితే దాళవ పంటకి ఎప్పుడు కూడా గోదావరి నీరు పెద్ద ఆశ అయితే లేదు, కానీ మాకు రాదు. ఇది రిక్రూట్మెంట్ అది కట్టిన తర్వాత కొంచెం మెరకైపోయి నీరు అయితే సరిగా రావట్లేదండి. అయితే వెంటనే ఎదురు రాగానే వేస్తారు పంపులు, ఎత్తుపోతలు పడుకున్నాను కదండి మా గొరుకుడి దగ్గర, అది వేస్తారు. సరే ఏమందండి ఈ ఎలక్షన్లు అయ్యాయి, నీటి సంఘాలతో ఇంట్లో వచ్చారు కదండి. ఇప్పుడు ఇవాళ మార్పు జరిగేటప్పటికి అది ఎవరో ట్రాన్స్ఫార్మర్ దొబ్బేరట. దొబ్బితే పాపం ఆ ప్రెసిడెంట్ గారు గట్టిగా పట్టించుకొని లేకపోతే 10 రోజుల దాకా అవ్వదని చెప్పారు ముందు మాకు చెప్పడం. అయితే కొంచెం కంగారు పడ్డాం మేము. చేయలైతే ఆరేయండి కరెక్ట్గా పాపం నేను నా ఎమ్మెల్యే గారిని అయితే పట్టుకుని ఎవరిని పట్టుకుని చేశారు తెలియదు, కానీ మొత్తం మీద నీరు రప్పించారండి. రాత్రి నుంచి నీరు వస్తుంది. 2-3 రోజులు అయితే మాకు తడిచిపోతాయండి ఇలా నీరు ఇస్తే. తర్వాత ఈ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకి ఆఫ్ చేశారు. రేపు నుంచి పైన తూములు కూడా కట్టుకోమని చెప్పారు. వాళ్ళు తూములు కట్టుకుంటాం 2 పూటలు మాకు వెళ్ళిపోతుంది సార్ నీరు. కాలువ ఇంకా అదే అండి, ఎత్తిపోతల పథకం వేసారండి ఇవాళ. దాని గురించి కొద్దిగా కాలువ తలిగిందండి ఇవాళ. అది నీరు మాత్రం రావట్లేదండి. ఏది కాలువ నీరు, గోదావరి నీరు అయితే కలగేసుకున్నారు. దాని గురించి వచ్చిందండి ఇవాళ వేసాం. అక్కడి నుంచి వస్తున్నాండి ఇప్పుడు పాపం.